కాసేపట్లో పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తన విజయం కోసం శ్రమించిన, పరితపించిన పిఠాపురం నియోజకవర్గ జన సైనికులకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాసేపట్లో విల్లా సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ క్యాడర్తో సేనాని భేటీ కానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ లో అందిస్తారు. మరిన్ని అప్డేట్స్. వర్మ, చెప్పండి. తన గెలుపు కోసం శ్రమించిన ఇటు జన సైనికులకు, వీర మహిళలకైతే కృతజ్ఞత సభనైతే ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అమని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో ఏదైతే గొల్లపురంలో ఉన్నటువంటి సత్యకృష్ణ ఫంక్షన్ హాల్కి ఉదయం ఇదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ పెన్షన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అటు తర్వాత చేబ్రోలు తన నివాసానికి వెళ్లారు. తాజాగా మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా విజువల్స్. ప్రస్తుతం ఏదైతే తన విజయం కోసం తప్పించి శ్రమించినటువంటి నాయకులకు, ఎవరో ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి వీర మహిళలకు, జన సైనికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులతోని, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి పిఠాపురం నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతటికి కూడా ప్రస్తుతం ఆయన కృతజ్ఞత సభ అంటే ప్రస్తుతం ఏర్పాటు చేశారు. మనం ఎక్స్క్లూజివ్గా మన ప్రైమ్ 9 కోసం ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి 12:30 వరకు ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో తొలిసారిగా కూటమి అభ్యర్థులు గెలిచిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్లో 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తొలిసారి ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రస్తుతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ముగించారు. ప్రస్తుతం ఇదే ఏదైతే ఆయన కోసం ప్రత్యేకించి ఆసనం ఏర్పాటు చేశారో ఈ కుర్చీ నుంచే మనం చూస్తున్నాం వేలాదిగా ప్రస్తుతం జన సైనికులు అందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వాళ్ళు పూర్తిగా ఏదో పార్టీ కేడర్ కోసం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తన గెలుపు కోసం ఆహర్నిశలు శ్రమించి, ముఖ్యంగా వైసీపీ నాయకులకి సంబంధించి కూడా ఎన్నో కుట్రలు పన్నాగాలు పనిన వాటి అన్నిటికీ ధీటుగా సమాధానం చెప్తూ ఆయన గెలుపు కోసం ముఖ్యంగా అనూహ్యమైన 70,000 మెజారిటీ పైబడి ఇచ్చిన సందర్భంలో పూర్తిగా ఆ కేడర్ జోష్ అంతా చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆయనకి కృతజ్ఞత తెలిపేందుకు ప్రత్యేకించి జన సైనికుల కోసం పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. ఆయన అభిమానించే నాయకుడు, తమ ఎమ్మెల్యే, పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే, మేము ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ ప్రస్తుతం ఇప్పటికే ఒక పండగ వాతావరణంలో ఈరోజు పెన్షన్ కార్యక్రమం తమ నియోజకవర్గంలో ఏదైతే తమ అభిమాన నేత చేతుల మీదుగా అన్నందుకో ఒక పండగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేడరు ఎంతో బలంగా పనిచేసినప్పటికీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన తర్వాత ఆయనకి ఏదైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వెన్నంటే ఉండి పూర్తి స్థాయిలో అనూహ్యమైన గెలుపు కోసం పరితపించిన జన సైనిక నాయకులందరికీ కూడా వాళ్ళప్పుడు ఏదైతే ఆయనకి శ్రమకి, ఏదైతే ఆయన ఆశించిన ఫలితాలకి
వీళ్ళు భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా ఈ విజయం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకే దిగుతుంది. పూర్తి స్థాయిలో వాళ్ళు ఆ జన సైనికులు పడిన కష్టం అంతా ఇంత కాదు పూర్తి స్థాయిలో అంటూ ముఖ్యంగా తాను పోటీ చేసిన నియోజకవర్గ జన సైనికులకైతే ప్రత్యేకించి కృతజ్ఞతలు అభినందనలు కూడా చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వాళ్ళు రుణం తీర్చుకుంటారు. ఈరోజు కూడా ఎక్కడా కూడా కరప్షన్ చేసే ప్రభుత్వం మాది, కరప్షన్ చేసే ప్రభుత్వం కాదు, నేను ప్రత్యేకించి ప్రజల కోసం అయితే పనిచేస్తాను, జీతం కూడా నాకు అవసరం లేదు, ధనం కోసం కాదు, రాజకీయాన్ని అలాగే రాజకీయంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు అన్నీ కూడా పూర్తిగా అధికార దుర్వినియోగం పాల్పడాడు, అధికారులందరినీ కూడా నిర్వీర్యం చేశారంటూ కూడా ఉదయం ఆయన ఇక్కడ ప్రసంగించినటువంటి తీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేడర్లో ఇప్పటికే ఒక కొత్త జోష్తో ఉన్నటువంటి కేడర్కి వాళ్ళకి కృతజ్ఞత భావంగా రుణం తీర్చుకోలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రస్తుతం జనసేన సంబంధించి పార్టీ వీర మహిళలకి జన సైనికులకి మరికొద్ది సేపట్లో ఇదే స్టేజ్ నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళకి శుభాకాంక్షలు ఒకవైపు కృతజ్ఞతలు కూడా తెలిపే పరిస్థితులు అయితే ఉన్నా మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ చేబ్రోల్ నుంచి ఈ ప్రాంతానికి ఏదైతే విల్ల సత్యకృష్ణ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో గొల్లపురంలో ఉదయం ఏదైతే ఇదే స్టేజ్ నుంచి పెన్షన్లు పంపిణీ చేశారో ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ తాను ఒక్కరు ఇక్కడ ఉండి పూర్తిగా కూడా జన సైనికులతోనే ఈ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలకు కూడా ప్రత్యేకించి సమావేశం కూడా నిర్వహిస్తారని ఆ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆమెని మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రస్తుతం ఇక్కడ భారీ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. మనం ఎంతోముందే దాని మీద కృతజ్ఞత సభ అని కూడా చెప్పాం. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ వర్మ.